అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి ఫ్యామిలీ విహారీ. ప్రకృతి అందాల నడమ కృష్ణా నది పరవళ్ల మధ్య కొలువై ఉన్న ఒక ఇంజనీరింగ్ అద్భుతాన్ని ఈ రోజు మనం చూడబోతున్నాం. అదే దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన జల విద్యుత్ ప్రాజెక్టులలో ఒకటైన శ్రీశైలం డ్యామ్. చుట్టూ దట్టమైన నల్లమల అడవులు, పక్కనే పవిత్రమైన మల్లికార్జున స్వామి క్షేత్రం. ఈ రెండింటి మధ్య నిర్మించిన ఈ భారీ ప్రాజెక్టు వెనుక ఉన్న చరిత్ర ఏంటి, దీని ప్రత్యేకతలేంటి? ఈ డ్యామ్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ రోజు మన వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో కర్నూలు మరియు మహబూబ్ నగర్ జిల్లాల మధ్య కృష్ణా నదిపై ఈ డ్యామ్ ను నిర్మించారు. ఈ ప్రాజెక్టు పునాది 1960వ దశకంలో జరిగింది. అప్పటి మన భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారు 1963 జూలై 26న ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. దాదాపు 2 దశాబ్దాల పాటు ఎంతో మంది కార్మికులు, ఇంజనీర్ల రాత్రింబవళ్ల శ్రమ ఫలితంగా 1982లో అప్పటి మన ప్రధాని ఇందిరాగాంధీ గారి చేతుల మీదుగా ఈ డ్యామ్ ప్రారంభించబడింది. ఈ డ్యామ్ మొత్తం పొడవు దాదాపు 512 మీటర్లు. నది పునాది భాగం నుండి దీని ఎత్తు సుమారు 145 మీటర్లు. ఇది భారతదేశంలోనే అత్యంత ఎత్తైన డ్యాంలలో ఒకటి. 12 గేట్లు ఎత్తి నీటిని వదులుతుంటే ఆ దృశ్యం 2 కళ్ళు చూడడానికి సరిపోవండి, చాలా అద్భుతంగా ఉంటుంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు. దీని మొత్తం నీటి నిల్వ సామర్థ్యం సుమారు 215.8 టీఎంసీలు. ఈ డ్యామ్ యొక్క వివరాలు మేము అక్కమహాదేవి గుహలకు వెళ్తుంటే బోట్లో ప్రయాణం చేశామండి, పాతాళ గంగలో. ఆ బోట్ రైడర్ మాకు చాలా బాగా వివరించారు. ఇక్కడ కనిపించేదంతా శ్రీశైలం స్టోరేజ్ వాటర్. ఇదే డ్యామ్ శ్రీశైలంలో ఉంది కాబట్టి శ్రీశైలం డ్యామ్ లేదా శ్రీశైలం ప్రాజెక్ట్ అంటాం. దీని ఒరిజినల్ నేమ్ వచ్చి నీలం సంజీవరెడ్డి సాగర్. ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, రాష్ట్రపతిగా చేశారు కాబట్టి, ఆయన ఏపీలో డ్యామ్ కి ఎక్కువ కృషి చేశారు కాబట్టి డ్యామ్ కి పేరు పెట్టడం జరిగింది. 1963లో నెహ్రూ గారు శంకుస్థాపన చేస్తే 83 ఏడు పూర్తయిందండి. 20 years పట్టింది డ్యామ్ కట్టడానికి. అప్పట్లో డ్యామ్ కట్టడానికి ఆయనకు 525 కోట్లు. రైట్ సైడ్ బ్లూ బిల్డింగ్ కనపడుతుంది చూడండి, అది ఏపీ పవర్ ఆంధ్రప్రదేశ్. అది ఒక్కసారి జనరేట్ అయిందంటే 770 మెగావాట్స్ తయారవుతుంది. 7 టర్బైన్స్ ఉంటాయి, ఈచ్ 110 మెగావాట్స్. ఈ లెఫ్ట్ సైడ్ కనిపించి తెలంగాణ పవర్ హైదరాబాద్. ఇది ఒక్కసారి జనరేట్ అయిందంటే 900 మెగావాట్స్. 6 టర్బైన్స్ ఉంటాయి, ఈచ్ 150 మెగావాట్స్. ఈ ఏరియానే, ఈ జాగానే పాతాళ గంగా అంటారు. ఎందుకంటే కాశీ నుంచి గంగా నది పాతాళం కూడా చూపించిందంటండి మా పిల్లలు, అందుకే పాతాళ గంగని పిలుస్తారు. నది వచ్చి కృష్ణా నది, ఫారెస్ట్ వచ్చి నల్లమల ఫారెస్ట్. ప్రజెంట్ వాటర్ లెవెల్ 875 అడుగులు ఉందండి. డ్యామ్ ఫుల్ స్టోరేజ్ వచ్చి 885 అడుగులు. చెట్లు మొదలక బోర్డర్ కనిపిస్తుంది అక్కడ దాకా వస్తే. అంతకు మించి అదనంగా వస్తే గేట్లు ఓపెన్ చేసి వాటర్ బయటకు పంపించి పవర్ ప్లాంట్ 2 రన్ చేస్తారు. ఇక్కడ చూడడానికి వాటర్ గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది కదా, కారణం ఏంటంటే చంద్రగుప్తుడు అనే మహారాజు తన కూతురు శాపం చేత నీటి అడుగున పచ్చల పండుగ ఎన్నాడంటే కూతురు తండ్రిని చెప్పించిందంట, పలానా పాతాళ గంగలో పచ్చల పండుగ మారమని. అందుకే వాటర్ ఇక్కడ గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది. ఇదే వాటర్ చేతిలో తీసుకున్న, వాటర్ బాటిల్ పట్టుకున్న డ్యామ్ బయటకు వెళ్ళినా తిరుగు వైట్ గా ఉంటుంది. మీరు నాగార్జున రిజర్వ్ డ్యామ్ లో చూసే ఉంటారు, వాటర్ వైట్ గా ఉంటుంది. ఈ పాతాళ గంగలో ఉందని చెప్పి ఈ నది పచ్చదనం. మెయిన్ టెంపుల్ లో దర్శనానికి వెళ్ళినప్పుడు స్వామివారి కంటే ముందు మండపంలో పెద్ద నందిని చూసారు కదా టెంపుల్లో. ఆ నంది నుంచి సనగల బసవన్న అంటారు. సేమ్ అటువంటి నంది పాతాళ గంగలో ఒకటి ఉందండి. ఈ నందిని ఊపి బసవన్న లేదా ఉబిలి బసవన్న అంటారు. ఈ 2 కవరాలని చెప్తారు. డ్యామ్ కట్టక ముందు ఈ నందిని దర్శనం చేసుకుని ఆ నందిని దర్శనం చేసుకున్నారంటండి. 1963 డ్యామ్ కట్టక ముందు పాతాళ గంగ మెట్ల మార్గం ద్వారా నడుచుకుని వచ్చి ఇప్పుడున్న నందిని దర్శనం చేసుకుని వాటర్ పట్టుకుని వెళ్ళి గుడిలో స్వామివారికి అభిషేకాలు చేసేవారంటే. డ్యామ్ కట్టక ముందు 3 ఫీట్స్ వాటర్ ఉండదండి ఇక్కడ. డ్యామ్ కట్టిన తర్వాత వాటర్ లో స్టోరేజ్ మునిగిపోయింది. ఇక పర్యాటకుల విషయానికి వస్తే శ్రీశైలం డ్యామ్ ఒక స్వర్గధామం అని చెప్పవచ్చు. ముఖ్యంగా వర్షాకాలంలో జూలై నుండి అక్టోబర్ మధ్యలో డ్యామ్ గేట్లు తెరిచినప్పుడు ఆ జలపాతం లాంటి దృశ్యాన్ని చూడడానికి లక్షలాది మంది వస్తూ ఉంటారు. శ్రీశైలం డ్యామ్ కేవలం సాగునీరు, తాగునీటికే కాదు, విద్యుత్ ఉత్పత్తిలో కూడా ఒక సంచలనం. దేశంలోనే అతిపెద్ద భూగర్భ జల విద్యుత్ కేంద్రాలలో ఇది కూడా ఒకటి. ఈ విద్యుత్ కేంద్రాలు ఒకటి ఆంధ్రప్రదేశ్ది, ఒకటి తెలంగాణది అని మనకు తెలుసు కదా. ఇక్కడ 2 వైపులా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ఒకటి కుడిగట్టు జల విద్యుత్ కేంద్రం ఆంధ్రప్రదేశ్ది, ఇక్కడ 770 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉంటుంది. ఇంకోటి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం, ఇది తెలంగాణది, ఇక్కడ 900 మెగావాట్ల సామర్థ్యం ఉంటుంది. ఇది దేశంలోనే అతిపెద్ద
రివర్సిబుల్ పంపింగ్ క్షేత్రంలో ఒకటి. మొత్తంగా ఇరు రాష్ట్రాలకు కలిపి దాదాపు 1670 మెగావాట్ల స్వచ్ఛమైన జల విద్యుత్ను ఈ ప్రాజెక్టు అందిస్తుంది. చూశారు కదా, తెలుగు రాష్ట్రాల జీవనాడి ప్రకృతి మరియు ఇంజనీరింగ్ కలయిక అయిన శ్రీశైలం డ్యామ్ గురించి పూర్తి వివరాలు. మరి మీలో ఎంతమంది శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తినప్పుడు లైవ్లో చూశారు? మాకు కామెంట్ చేయండి. ఆ శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ, ఈ వీడియో నచ్చితే మా వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.